ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సోదరి, ప్రియ సోదర, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహిమగల ప్రభువా, తండ్రి, ఈ దినము మాకు నాయన ఏ వాక్యంతో మమ్మల్ని నాయన బలపరుస్తూ మాకు జీవాహారాన్ని అనుగ్రహిస్తున్నారు. మీరు అనుగ్రహించమని ఆత్మసంగముతో చెప్పు మాట చెవిగల వారు వినుగాకాను. అట్టి వినగల వినికిడి మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుడిస్తున్న మాట మనకి అండి, అందరము సహవాసం కలిగి ఒకరికి ఒకరు ఏంటండి, ఒకరి గురించి ఒకరు ఏముండాలి, సంతోషం కలిగి ఒకరి బాధ్యతలు ఒకరు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి మనం చదివితే 28వ వచనం వరకు కాంటెస్ట్ ఉంటుంది. అయితే అందులో ఒక మాట ఉంది, ఏంటంటే 25వ వచనం చూస్తే, అయితే శరీరంలో వివాదములు లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. శరీరంలో ఎన్నో అవయములు ఉన్నాయి, అవన్నీ వేరువేరుగా ఉన్నా అవన్నీ కూడా ఒకటై ఉన్నదట. అలాగే క్రీస్తులో అందరం వేరువేరుగా ఉన్నాం, కానీ అందరూ ఒకటై ఉండాలి. క్రీస్తు శిరస్సు అయి ఉండాలి, మనం అందరం శరీరం ఉండాలి, ఒకే రక్తము ఏంటి మనందరిలోనూ ఉన్నది, అదే క్రీస్తు రక్తం. కనుక ఘనమైనది కానీ మనం అవయములో ఉన్నాయి, కానీ అలా పట్టించుకోకూడదని దేవుడు వాక్యం ఏదో సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవుని వాక్యం చేసింది, ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేస్తున్నాడట అండి. చెవి కన్ను అంటుకుంటుందట, నేను చెవి కాదు కదా, చెయ్యి కాదు కదా, నా చెయ్యితో పనే ఉంది. తల అనుకుంటుందట, నేను పాదము కాదు కదా, నాకు పాదంతో పనే ఉంది అన్నప్పుడు మరి అందరూ చూస్తే వినేవారు ఎవరు? అందరూ చేతి పనులు చేస్తే మరి నడిపించేవారు, నిలబెట్టేవారు ఎవరు? సోదరి సోదర, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిది, దేనికి అదే ప్రాధాన్యము, దేనికి అదే ప్రత్యేకత, దేనికి అదే అవసరము. అందుకే దేవుడు అంటే ఏది కూడా నిషేధించింది కాదు, అన్నీ కూడా శ్రేష్టముగానే దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు ఈ స్థితి ఇచ్చాడంటే అది దేవుడి చిత్తమైనది, అందులో ఏదో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు అని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను పొందుకుంటాం. ఆ మహిమను పొందుకున్న వారికి ఎటువంటి కృపలు ఇస్తారని చెప్పి అదే మనము 28 నుంచి ఉంటుందండి. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపా వరములు ఇస్తాడు. ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఎదుటివారి పాలు పంచుకుంటారో. ఇక్కడ వాక్యం అది చెప్తుంది ఏమిటండి, కాగా ఒక అవయముగా శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తులు కానీ ఇలాగ రకరకాలుగా, అంటే ఒకరి కొరకు ఒకరు. చూడండి, శరీరంలో ఎక్కడ చిన్న అవయముకి గాయం ఇచ్చినా కంట్లోంచి నీళ్ళు వస్తాయి, చూసారండి. హృదయానికి బాధ వస్తుంది, చూసారా. ఏ అవయమైనా సరే, ఎందుకు అంటే ఇదంతా కూడా ఒక్క శరీరమై ఉన్నది. అలాగే క్రీస్తులో ఉన్న మనం అందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాం. గ్రీకు దేశస్తులని కాదు అలాగే ఇక్కడ మనం చాలా చదివాం, గ్రీకు దేశస్తులని కాదు, అపోస్తులని కాదు, యూదులని కాదు, స్వతంత్రులని కాదు, అన్యులని కాదు, ప్రత్యేకమైన మేము అందరం కూడా క్రీస్తులో ఒక్కటై ఉన్నాము. ధనవంతుడని కాదు, అధికారి అని కాదు, వ్యాపారస్తుడని కాదు, పనివాడని కాదు, ఉద్యోగస్తుడని కాదు,
కూలి పని చేసుకునేవాడిని కాదు. సంఘములో అందరూ ఒక్కటై ఉన్నారు. అందరూ ఒకటే ఉన్నారు. అది సంఘము. అదే క్రీస్తు. క్రీస్తు ప్రభు శిరస్సై ఉంటాడు అక్కడ. కనుక సోదరి సోదర, మనమందరం ఒక్కటే ఉన్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని మహిమపరిచి దేవుని యొక్క కృపావరాలు పొందుకోవాల్సిందిగా నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. ఈ ఆడియో మెసేజ్ నచ్చినట్టు మరికొందరు షేర్ చేసి దేవుని పరిచయాలు వాడవలసిందిగా ప్రేమపూర్వకం కోరుచున్నాను. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు తిమోతి పాల్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నూతన మందిరం గురించి మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను.